ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఈ విశ్వావసు అంటే అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. యుగా ఆది కావటం వలన ఈ రోజుని ఉగాది లేదా యుగాదిగా భావిస్తూ ఉంటారు. అంటే కొత్త శకం ప్రారంభమని అర్థం. కొత్త జీవించడం, ప్రారంభించడం అనే అర్థం ఇందులో మిళితమై ఉన్నది. అలానే ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త తెలుగు సంవత్సరం, పంచాంగం ప్రారంభమవుతుందని సూచిస్తూ ఉంది. అందుకే ఉగాది రోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చదివి వినిపిస్తారు. కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదటి కాపుకి వచ్చినటువంటి వాటితో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, మిరియాలు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి ఒక విశిష్టత ఉన్నది. బెల్లం సంతోషానికి, వేప దుఃఖానికి ప్రతీకలు. జీవితంలో సుఖదుఖాలను సమభావంతో చూడాలని ఇందులోని అంతరార్థం. వేప పువ్వు దేహ దారుఢ్యాన్ని కలిగించి సర్వ అరిష్టాలను తొలగించి పూర్ణ ఆయుష్యుని ప్రసాదిస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తినాలి. అయితే ఉగాదిని ప్రతి ఏడాది జరుపుకుంటాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో ఉగాదిని పిలుస్తారు. ఇలా ఉగాదికే ఎందుకు ఈ ప్రత్యేకత? ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చింది అంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించినటువంటి 60 మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాలు. ఈ పేర్లు శాశ్వతంగా నిలుస్తాయి అని విష్ణుమూర్తి వరం ఇవ్వటంతో ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి. ఈ ఏడాది వస్తున్నటువంటి ఉగాది పేరు విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరం రాబోతుంది కదా. విశ్వావసు యొక్క అర్థం ఏమిటి అంటే, వైశ్వానరం భజే నిత్యం విశ్వావసుకృతాహవయం నరవాహనమారూఢం ఖడ్గకేటధరం విభుం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి వైశ్వానరుడు రూపాన్ని ధరిస్తూ ఉన్నది. విశ్వావసు, విశ్వం వసు యస్య సహా విశ్వావసు. ప్రపంచము ధనముగా కలవాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. విశ్వాన్ని వశం చేసుకున్నటువంటి నారాయణుని సంవత్సరం. ఇక ఈ విశ్వం మొత్తం కూడా ధర్మం వశం అవుతుంది. విశ్వ ఆకర్షణ స్వభావం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆకర్షణ అలంకార ప్రాయం, అలంకార ప్రియత్వ గుణ స్వభావం కలవాడు శ్రీమన్నారాయణమూర్తి. కనుక విశ్వావసు అనబడింది. సమస్త విశ్వమును ఆభరణముగా ధరించినవాడు విశ్వావసు అని అర్థంలో కూడా శ్రీమన్నారాయణమూర్తి మనకి దర్శనీయుడు అవుతూ ఉన్నాడు. విశ్వం అంటే అనంతమైనది. శ్రీమన్నారాయణమూర్తి కూడా అనంతుడే కనుక శ్రీ విశ్వావసు అనగా అనంతుడు. అటువంటి విశ్వావసునామ సంవత్సరం అనంతమైనటువంటి శాంతి సౌభాగ్యాలను, అనంత విజ్ఞాన ప్రదాత, వేదోద్ధారకుడు శ్రీమన్నారాయణమూర్తి సర్వజనులకు, సర్వ ప్రాణులకు, సర్వ జగతికి సకల భోగ భాగ్యాలను, సత్సంతానము, సద్బుద్ధిని ఇచ్చుగాక. శుభమస్తు. అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి ప్రతి పని మీకు చక్కగా మంచి విజయాలను అందించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. డాక్టర్ లక్ష్మీ శ్రీకాంత్ శర్మ.